కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. కళామందిర్ గోల్డ్ రష్ నీల్ బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డీర్ మిన్పగుళ్ళు వైబోర్డ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఎస్, మరి ఈ రోజు నుంచి సూపర్ డూపర్ గా ఉండబోతుంది మా గోల్డ్ రష్. ఎందుకంటే సెలబ్రిటీ లక్ష్ములు వచ్చి హంగామా చేయబోతున్నారు. సో ఈ రోజు రాబోతున్న ముగ్గురు సెలబ్రిటీ లక్ష్ములు ఎవరో ముందు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం. చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం. జంతర మంతరు జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. లక్ష్ములు అయితే వచ్చేసారు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో. సో ముందుగా పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి ముగ్గురికి బ్యూటిఫుల్ సారీస్. బేసిక్గా ఏం చేస్తున్నావు ఖాళీ టైం? ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు గేమ్ ఆడదామా అని చూస్తూ ఉంటాను. ఈ గేమ్స్ లేదు, అబ్బాయిల జీవితాలతో గేమ్స్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. గజ్జుందా నీకు? గజ్జుందా నీకు? చిలిపి మొగుడు చీమిడి ముక్కు దాతుడుద్దురా. ఎక్కువసేపు ఉంచుకోకి, ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఎర్ర ముక్కు ముగ్గు ముక్కు మొగుడు ఇలారా. సో వెల్కమ్ లక్ష్ములు. మా సెలబ్రిటీ లక్ష్ములు అయితే వచ్చేసారు సూపర్ డూపర్ గా. అండ్ రాగానే చేతిలో ఈ బుగ్గలేంటి నేను అండ్ వాళ్ళ ముగ్గురు పట్టుకున్నారనే డౌట్ అయితే మీ అందరికీ ఉంటుంది. సో పరిచయాలు నార్మల్ గా చేసుకొని వాళ్ళు నార్మల్ లైఫ్ హాబీస్ అవి ఇవి కనుక్కునే బదులు వాళ్ళతో ఒక ఇంట్రెస్టింగ్ పని కూడా చేద్దాం. సో ముందుగా మాట్లాడదాం సమీరాతో. సమీరా, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ గుడ్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? ఏం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. సో స్వప్న, హలో. హాయ్. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నావా? సూపర్ గా ఉన్నా. సూపర్ గా ఉన్నావు. సో ఏమైతుంది? ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రెసెంట్ ముత్యాల ముగ్గు. దాని ద్వారా ఇంకా వెరైటీగా స్లాంగ్స్ మాట్లాడడం ఎలా అని నేర్చుకుంటున్నాను. హాబీస్ ఏంటి నీవి? బేసిక్గా ఏం చేస్తున్నావు? ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటాను.
సాంగ్స్. ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు గేమ్ ఆడదామా అని చూస్తూ ఉంటాను. కానీ నువ్వు అనే గేమ్స్ ఈ గేమ్స్ లేదు, అబ్బాయిల జీవితాలతో గేమ్స్. అలాంటివి వర్కౌట్ అవ్వవు మనకు. వర్కౌట్ అవ్వవా? ఆహా. ఏ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. గజ్జుందా నీకు? గజ్జుందా నీకు? వాళ్ళకి ఎక్కడ ఉంటుందో అది మనకి ఎక్కడ అంటుకుంటుందో అని భయానికి. వావ్. సో సమీరా స్వప్న ఇలా ఉంటే మా అలకనందా అలిగావా? అలకనందా లేదు శ్రీముఖి, ఏం చేస్తున్నా? అలకనందా బెలూన్ ఎందుకు ఇచ్చారా అని ఆలోచిస్తున్నా. వెరీ గుడ్, నేను చెప్తాను. కానీ నీ హాబీస్ ఏంటి, ఏం జరుగుతుంది లైఫ్ లో? ప్రస్తుతానికి నా బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే. న్యూ ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటున్నాను చేద్దామని. ఓకే, ఎనీవే. సో ఎవరి చేతికి వాళ్ళ దగ్గర బలూన్స్ ఉన్నాయి కాబట్టి మాది ఖాళీ బలూన్స్ కూడా ఇచ్చినాం. దాన్ని ఊదుకొని దాని గలియే మీరు నోట్లో తీసుకోండి. ఓకేనా? రెడీ? ఫస్ట్ ఊదండి. 1 2 3. అల్కనంద బలూన్ కూడా అలిగింది. నీలో గాలి లేదా లేదా అసలు? ఫస్ట్లీ సమీరా, నువ్వు నోట్లో ఆ గాలంతా తీసేసుకొని టక్కున ఫస్ట్ ఆగి ఏ డైలాగ్ చెప్పబోతున్నావు నార్మల్ గా చెప్పు ఫస్ట్. పార్దు ఒకసారి చూసి చెప్పు పార్దు. పార్దు ఒకసారి చూసి చెప్పు పార్దు. అతడు మూవీలోని డైలాగ్. ఓకే, ఇప్పుడు లోపల తీసుకో గాలంతా. స్వప్న, నువ్వు మాత్రం అట్లాంటి చీటింగ్ చేసుకో. ఇక్కడి వరకు గాలి తీసుకున్న తర్వాత అసలు దాని తర్వాత డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో మాకు వినాలని. రెడీ? ఒక్కొక్కడిని కాల్ షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఇంకా నయ్యం, కొంచెం గాలిని కాదు ఒకే గాలిని మొత్తం పిలుస్తాను. ఇదే చెప్పు, బాగుంటుంది. బాగుంది స్వప్న, చెప్పు. ఇప్పుడు మా అలిగావా చిట్టి చిలక అలకరందా. రెడీ? నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి చెప్పు. ప్రేమించే ప్రేమకు ప్రేమకై, ప్రేమించే ప్రేమను ప్రేమగా ప్రేమిస్తా. ఓ అబ్బో, ఇన్ని ప్రేమలు మాకు అర్థం కావలే కానీ సరే, అదే గాలిని లోపల వేసేసుకొని ఆ డైలాగ్ చెప్పు చూద్దాం. ఎక్కువసేపు ఉంచుకోకి, ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. Stupid double meaning people. Ready? తొందరగా వదిలేసి చచ్చిపోతావు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు పాటకు ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. సమీరా, what kind of music do you like? మెలోడియస్. మెలోడియస్. నీకు ఎలాంటి పాటలు ఒంటరిగా ఉన్నప్పుడు వినాలని అనిపిస్తుంది? ఏ టైంలో అయినా మెలోడియస్ సాంగ్స్. మెలోడీసే వింటావు. సో నీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సాంగ్ వస్తుంది? మెలోడీ వస్తుందా, మాస్ వస్తుందా, ఫాస్ట్ బీట్ వస్తుందా? Melodious ఏ వస్తుంది. సో ఫస్ట్లీ సమీరాకి సంబంధించిన సాంగ్ ప్లీజ్. ఎన్నెన్నో ఊహలే ఎన్నెన్నెన్నో ఊహలే ఉన్నాయి ఊరించాలని అన్నాయి. పరుగు మూవీలోని సాంగ్. ఓకే. షీలా అండ్ అల్లు అర్జున్. కమాన్, తొందరగా పాడేసేయ్. ఇది ఒక సినిమా పేరు కూడా, మన నాగశౌర్య ఫస్ట్ మూవీ. ఏంటి? ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి. ఏదో బాగుంది కదా అని. సెకండ్ లైన్. అయ్యో, 2 గ్రాముల బంగారం తల్లి. టైం
ముడిదా సాంగ్ నచ్చలేదు, ఇంకొక సాంగ్ ట్రై చేద్దాం. ఇంకో సాంగ్ ట్రై చేద్దామా? అలా ఎన్ని సాంగ్లు ట్రై చేద్దాం? ఇంకొకటి లాస్ట్. నాకు నచ్చలేదు అసలు. సరే నువ్వు ట్రై చెయ్యి. నేను అదే పాట నువ్వు ఆ బ్లాంక్స్ లో ఒక పదం ఇస్తాను, ఆ బ్లాంక్స్ లో ఆ పదం పెట్టి పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. నా తర్వాత ఇంకో ఛాన్స్ ఇస్తాను నేను, ఓకేనా? ఓకే. అందులో అనే పదాన్ని పెట్టి పాడు. రెడీ? ఎన్నెన్నెన్నో ఊహలే అందులో ఉన్నాయి, అందులో ఊరించాలని అన్నాయి. అందులో బాగా సందులో అను, సందులో. రెడీ? 1 2 3 గో. ఎన్నెన్నెన్నో ఊహలే సందులో ఉన్నాయి, సందులో ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో సందులో కళ్ళల్లో సందులు కళ్ళలో చేరుతాయా? సందులు సమాసాలు అన్ని కళ్ళలో చేరుతాయి. వెరీ గుడ్. సో ప్రస్తుతానికి మాత్రం నువ్వు ఆ పాట పాడలేకపోయావు. సో యాక్చువల్ వర్డ్స్ ఏంటి, రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. గుండెల్లో నిన్నే అసలే పర్ఫెక్ట్. నేను గుండెల్లో చెప్పాను నేను. మా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి 2 grams. సో సప్న నువ్వు కూడా డ్రాప్ బాక్స్ కి ఇస్తావా లేదా నీ దగ్గర తెచ్చుకుంటావా చూద్దాం. నీకు సంబంధించిన సాంగ్ కూడా ఉంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యు లైక్? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఫీలింగ్ సాంగ్స్, అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, మదర్ సెంటిమెంట్ సాంగ్స్. అయ్యా పర్లేదు కవరింగ్ మీద దడదడు. మీ సాంగ్ కూడా రెడీగా ఉంది. సాంగ్ ఏంటో చూసేద్దాం. సాంగ్ ప్లీజ్. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటకి చేయేస్తూ చుట్టూ కుర్రాలే. నాకెవరు నచ్చట్లే, నా వంటిలో కుంపట్లే. ఈడు జుమ్మంది తోడెవరే. సో దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి? ఇలాంటి పాటలు అయితే పాడేస్తారు. వేరే ఏ పాట అయినా మెలడీ కానీ దాని అమ్మ కానీ దాని అయ్య కానీ సర్లే. ఎట్లాగో మంచి ఫీల్ లో ఉన్నారు కాబట్టి ముగ్గురు ఒక ప్యారడీ పదం ఇస్తాను. ఆ ప్యారడీ పదాన్ని అక్కడ పెట్టి నువ్వు పాడు. ఓకే? సో నీకు ఇస్తున్న వర్డ్ బ్యాగ్. ఇప్పటికింకా నా బ్యాగ్ నిండా 16. చీటికి మాటికి బ్యాగ్ చుట్టూ కుర్రాలే. నాకెవరు నచ్చట్లే, నా బ్యాగ్ లో కుంపట్లే. నీ బ్యాగ్ లో కుంపట్లా? ఇంట్రెస్టింగ్. సో నువ్వు చెప్పిన వర్డ్స్ కరెక్టే కాదా? 2 గ్రాముల బంగారం నువ్వు గెలుచుకున్నావు లేదో చూసేద్దాం. ఆన్సర్స్ వెరీ గుడ్, సూపర్ గుడ్. కంగ్రాచులేషన్స్. 2 గ్రాముల బంగారం నువ్వు గెలిచేసుకున్నావు. ఇప్పుడు అలిగావా చిట్టి చిలక? ఇప్పుడు నిజంగానే అలుగుతానా? తెలుగు చదవడం రాదు. అదేంటి? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐమ్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ, కాకపోతే పుట్టి పెరిగిందంతా పంజాబ్. పంజాబ్ యా. తుస్సి సోని కుడి. ఓహో కిసే కితే ఓ మే చంగి ఓ. చంగే చంగే. నువ్వు ఫస్ట్ ట్రై చేయి పాడడానికి, చదవడానికి. రాకపోతే మేము హెల్ప్ చేస్తాం. Yeah, ఓకేరా? సో సాంగ్ ప్లీజ్. తెలుగు సాంగ్స్ వింటుంటావుగా? ఓకే వింటా. సో సాంగ్ ప్లీజ్. నా డాష్ సెంటర్లు రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో డాష్ టెంట్ నా వేస్తాను. ఏసీ సెంటర్ లో రాసిస్తానే. ఏసీ సెంటర్. పంజాబ్ సెంటర్ లో రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో పంజాబ్ టెంట్ వేస్తానే. టైం. నా బీసీ సెంటర్ లో రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో టెంట్ కట్టేస్తానే. కట్టే. వాట్సాప్ బేబీ వాట్సాప్ కాదా?
ఇప్పుడు ఇది శంకర అది కూడా కలుపుకోవాలి. ఏ పాటలు కలుపుతున్నావు? లాస్ట్ లైన్ చెప్పు. ఏ నా నీకు టీం 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 నా బీసీ సెంటర్ లో రాసిస్తానే నీ సెంటర్ లో. సో నువ్వు చెప్పలేకపోయావు. రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. నా బీసీ సెంటర్లు రాసిస్తానే నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా బీసీ సెంటర్లు రాసిస్తానే నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. నా సెంటర్ లో నీకు షో వేస్తానే. నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. అయితే వస్తా ఐ లవ్ యు చెబుతా ఓవర్సీస్ రైట్స్ అన్ని రాసిచ్చేస్తా. గుండెల్లో నీ కట్టౌట్ పెడతా. నా హీరో నువ్వంటూ విసిలే కొడతా. పాట రాదన్నావు, డాన్స్ మాత్రం. డాన్స్ వచ్చు కదా. ఈ పాట డాన్స్ చేయాలంటే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా. నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. రౌండ్ నెంబర్ 2 చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. బేసిక్ గా సినిమాలకు సంబంధించింది. ఇద్దరు పిక్చర్స్ వస్తాయి, ఇద్దరు మనుషుల ఫొటోస్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ కూడా ఉంటాయి. దాని తర్వాత 5 సెకండ్ల తర్వాత ఇంకొక మనిషి ఫోటో వస్తుంది. సో ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా పేరు 10 సెకండ్ల లోపల ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి 1 గ్రామ్ బంగారం. అలా టోటల్ గా 3 కాంబినేషన్స్ చూపిస్తాము. 3 సినిమాల పేర్లు, 3 రైట్ గా చెప్పేస్తే 3 గ్రాముల బంగారం. ఆ 3 కరెక్ట్ గా చెప్పినందుకు +1 4 గ్రాముల బంగారం ఇస్తాం. సో టోటల్ గా 4 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఈ రౌండ్ లో. సో స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 2 టూరింగ్ టాకీస్. ఓకే గర్ల్స్, సో టూరింగ్ టాకీస్ స్టార్ట్ చేసే ముందు ఒక సిచ్యువేషన్ కనుక మీ లైఫ్ లోకి వస్తే ఆ సిచ్యువేషన్ లోని క్యారెక్టర్స్ ని మీరు ప్లే చేయాల్సి వస్తే అసలు ఎలా ప్లే చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన వస్తువు కానీ మాట్లాడలేదు, దానికి జీవం ఉండదు, బట్ హైలీ డిమాండెడ్. ఏంటది? కరెన్సీ. డబ్బు. సో డబ్బు ఒకవేళ 500 నోటు, 100 నోటు, 2000 నోటు, ముగ్గురు కలిసి డిబేట్ చేసుకుంటున్నాయి నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అసలు వాళ్ళు డిబేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎవరు 100, ఎవరు 500, ఎవరు 2000 మీరే డిసైడ్ చేసుకొని వాళ్ళ ముగ్గురు మధ్య సంభాషణ ఎలా ఉంటుందో మాకు చూపించాలి. ఓకేనా? యాక్షన్. పక్కకి జరుగు. ఏంటి పోసుకుంటున్నావు? 100 కదా, కొంచెం పక్కకి జరుగు కూర్చో. 100 అంటే అసలు ఏమనుకుంటున్నారు? 100 అంటే 500 కంటే తక్కువ అనుకుంటున్నాను. చూడండి అమ్మా, 500లు 2000లు మారుతూ ఉంటాయి, కానీ 100 సింగిల్ సెంటర్ ఎప్పుడు అలాగే ఉంటది. 500 2000 మారిన వాల్యూ ఎప్పటికీ మారదు. వాల్యూ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయిపోదు కదా. కానీ దాని తర్వాత చిల్లర కోసం వెతుకుతే కావాల్సింది 100. అసలు ఏంటి 100 రూపీస్? నాలో నువ్వెంత? అసలు 500 నన్ను 4 భాగాలు చేస్తే వచ్చేది నువ్వు. పెద్ద కొట్లాడేసుకుంటున్నారు ఎందుకు? నేను లేకపోతే మీకు లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? అవునమ్మా, నేను లేకపోయినా లైఫ్ లేదు, కానీ 100 ఆలోచించాలి. 100 ఎన్నున్నా 500 ఎన్నున్నా మనకు పేమెంట్ ఇచ్చేటప్పుడు 2000 నోట్స్ ఎన్ని వచ్చాయని చూస్తారు, కానీ 100 ఇచ్చారా 500 ఇచ్చారా అని చూడరు. పెద్ద నోట్లు వచ్చాయా లేదా అని చూస్తారు కదా. నువ్వు చాక్లెట్ కొనుక్కుంటే చేంజ్ లేకపోతే 100s కోసం వెళ్తూ ఉంటావు కదా. అంటే 100 కావాలన్నా కూడా 2000 నోట్ ఇస్తేనే కదా 100 ఎందుకు కదా? అప్పుడు బ్యాన్ అయిపోయినప్పుడు 100s ఇక్కడ 100s ఇక్కడ. హలో అవునా? జీ తెలుగులో కొత్త షో. నాకు పేమెంట్ చెక్ వద్దండి. 2000 నోట్స్
500 notes కావాలా? 500 నోట్ 500 notes కావాలా? 2000 100 నోట్స్ 2000 500 500 notes కావాలా? ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేసేయండి. డబ్బులు ఎందుకంటే వేస్ట్ గా చేతిలో బరువుగా ఉంటాయి తొక్కులోది. ఆన్లైన్ చేసేసారు అనుకో, అలా గాల్లో వెళ్ళిపోతే మనకి తెలియదు కూడా తెలియదు, బరువు కూడా ఉండదు. చూసారా, గాల్లో అనగానే వాళ్ళు కూడా గాల్లో వెళ్ళిపోయారు. అదన్నమాట. థ్యాంక్ యూ అండి. అదన్నమాట. సో వెంటనే టూరింగ్ టాక్ స్టార్ట్ చేసేద్దాం. ముందు సమీరా, నీకు సంబంధించిన 3 కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. సో 2 వచ్చిన తర్వాత వెంటనే తొందరపడి చెప్పకుండా 3 పిక్చర్స్ వచ్చాక సినిమా పేరు చెప్పు. 10 seconds లోపలే. ఓకే, 1 రాంగ్ ఆన్సర్ దెన్ డన్. ఇంకొక ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ కాంబినేషన్ బాలకృష్ణ సిమ్రన్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో అనుష్క పాప కూడా ఉంది. టైం అయిపోతుంది. టైం హోజారా హోగ్యా అయిపోయింది. ఏమి అసలు ఆన్సర్ ఏంటో చూసేద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. ఒక్క మగాడు. సో 1 gram is gone. సో సెకండ్ కాంబినేషన్ ఏంటో చూద్దాం. సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. చిరంజీవి గారు అండ్ మీనా కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో రోజా గారు కూడా ఉన్నారు. ఎట్లా రావట్లే. స్వాహా, ఇది కూడా పోయింది. టైం అప్. ఏం సినిమా? ముఠామేస్త్రి అనుకుంటా. ఈ పేటకు నేనే మేస్త్రే. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ముఠా మేస్త్రి 2 స్వాహా. లాస్ట్ దన్నా చెప్తావా లేదా చూద్దాం. లాస్ట్ కాంబినేషన్ ప్లీజ్. మోహన్ బాబు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎవరికైనా తెలుసా? నాకు కూడా తెలుసా? ఇవ్వచ్చు కదా. పాపం కదా. రైట్ ఆన్సర్ పెద్దరాయుడు. పెద్దరాయుడు. ఇలారా. హే బావని నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని హే కత్తెర చూపులు కొడితే సిగ్గుల వాకిట తడితే ఉక్కిరి బిక్కిరి అయిపోనా తత్తర పడితే చక్కున కౌగిలి విడితే చక్కర పిల్ల రెచ్చిపోనా గువ్వ గుట్టు గోరింట కిరుక పిల్ల పెట్టు పిల్ల అందులో ఏం జరిగింది? ఏం జరిగిందో అది చెప్పలేము. అన్ని అట్లా కొన్ని కెమెరా ముందు జరగవు కాబట్టి లోపలికి వెళ్ళేసి వచ్చేసాం మేము. ఇప్పుడు మీరు కూడా రైట్ ఆన్సర్ చెప్పకపోతే మీకు కూడా తెలుస్తాయి. సో లోపలికి వస్తారా, ఆన్సర్ చెప్పి ఇక్కడే ఉంటారా డిసైడ్ చెప్పండి. చేసుకోండి. అందుకే లోపలికి ఎందుకులేండి. అంత ఓకే, సో స్వప్నాని కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. చూసేద్దాం. ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. పూరి జగన్నాథ్ అండ్ ఆసిన్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో రక్షిత కూడా ఉంది. వావ్ 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 వావ్. రజనీ. రామ 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 నీలి నా కొంచెం మెంటల్. యువర్ టైమ్ ఇస్ అప్. శివమణి. ఆన్సర్ ఇస్ శివమణి. కొంచెం వాడాలమ్మా, నీకు కూడా రూమ్ లో రావాలని అనిపిస్తుంది అంతే. ఓకే, సెకండ్ కాంబినేషన్ చూసేద్దాం. సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు అండ్ కమల్ హాసన్ గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా, అందులో రాధిక గారు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ. ఓకే, లెట్స్ సీ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. స్వాతి ముత్యం. అయ్యో, రెండోది కూడా దొబ్బింది. రూమ్ లోకి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నావా? లాస్ట్ కాంబినేషన్ ప్లీజ్. శ్రీకాంత్ అండ్ స్నేహ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ ఇందులో బాబు గారు. రాధాగోపాలం. ఆ? రాధాగోపాలం. రాధా గోపాలం. సో లెట్స్ సీ. రాధా గోపాలం ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఒక్క రైట్ ఆన్సర్. రూమ్ తప్పింది. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వు
పిచ్చితనం నువ్వు బయటపడాలనిపించి పిచ్చితనం నువ్వు నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు మెత్తని ముల్లే గిల్లే తొలి చినుకే నువ్వు నచ్చే కష్టం నువ్వు 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 నువ్వే నువ్వు డాన్స్ కూడా సూపర్ గా చేసేసావు. 1 గ్రామ్ బంగారం కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు అల్కనందా, సో నీకు సంబంధించిన కాంబినేషన్స్ కూడా రెడీగా ఉన్నాయి. చూసేద్దామా? ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. మళ్ళీ శ్రీకాంత్. మిలమిల మిరిసే మగువా నువ్వు మేనక చెల్లెలివా. శ్రీకాంత్, సంగీత అండ్ వేణు. బెల్లం ఊరెళ్తే బెల్లం ఊరెళ్తే అది రైట్ ఆన్సర్ కాదో చూసేద్దాం. రైట్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. 1 గ్రామ్ ఫిక్స్. మనకి సెకండ్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. సెకండ్ కాంబినేషన్ వెంకటేష్ అండ్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో సలోని కూడా ఉంది. ఆడవారి మాటలకు అర్థాలే. నమో వెంకటేశ. దొబ్బిందాడా ఫస్ట్ టైం చెప్తే రాంగ్ అని చెప్పేసిన. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ Bodyguard is the right answer, which means this second gram of Bangaram gone in the air. So the last combination, let's see, what is the last combination? Ravi Teja and Sunil Gari combination lo vachina oka cinema and అందులో రీచా గంగోపాధ్యాయ్ కూడా ఉంది. సిలకా రాయేసిలకా ఎవరికైనా తెలుసా? Let's see what is the right answer. Answer is Mirapakai. Hot Mirapakai, which means only 1 gram gold due, 3 grams sweet. Da. Okay girls, so ఇంతటితో 2 rounds పూర్తయిపోయింది అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. వినబడలే. చాలా చాలా బాగుంటుంది ఈ రౌండ్. ఒక అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకొని అక్కడ నించొని ఉంటుంది, మిగతా 2 అమ్మాయిలు హెల్ప్ చేస్తారు ఆడడానికి. నేను ఒక లైన్ చెప్తాను, చేతుల ద్వారా యాక్షన్లు ఏమి చేయకుండా ఏం చేయకుండా గట్టి గట్టిగా అరుస్తూ లిప్స్ కి అర్థమయ్యేలాగా తనకి చెప్పాలి. 60 seconds టైం లిమిట్ లో. సో ఆ 1 minute లో కనుక తను రైట్ గా చెప్పేస్తే 2 గ్రాముల బంగారం. అలా ఇద్దరు చెప్తారు కాబట్టి 2 + 2 4 grams ఆఫ్ గోల్డ్ ఇచ్చేస్తాం. సరిగ్గా చెప్పకపోతే 4 గ్రాములు మళ్ళీ మా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా? సో ముందుగా సమీరాను వాడాలంటే స్వప్నానికి ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలి. నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకో, స్వప్నాన్ని ఇక్కడికి వచ్చి. సో నేను నీకు ఇస్తున్న లైన్ ఏంటంటే ఆ ఒక్కటి అడుగు. ఆ ఒకటి అడక్కు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ ఒకటి అడక్కు. ఆ ఒక్కటి. ఆ ఒక్కటి సరిగ్గా చెప్పించావు. ఆ ఒక్కటి అడక్కు అడక్కు. శకుంతలాదేవి. శకుంతలాదేవి. ఆ ఒక్కటి అడక్కు. ఆ ఒక్కటి అడక్కు. శకుంతలాదేవి. ఆ ఒక్కటి అడక్కు. శకుంతలాదేవి. వచ్చాననుకో మొహం మీద కొట్టేస్తానే. శకుంతలాదేవి. ఇసురుతా. సరిగ్గా చెప్పు. శకుంతలాదేవి. స్లోగా. చా చా కుంతల కా శకుంతల దేవి. దేవి. ఆ ఒక్కటి అడక్కు శకుంతలాదేవి. బేసిక్ గా మేము చెప్పింది ఆ ఒకటి అడక్కు అని మాత్రమే, కానీ నీ టాలెంట్ ని చూసిన తర్వాత శకుంతలాదేవి అని కూడా యాడ్ చేసాము, విచ్ మీన్స్ నువ్వు కరెక్ట్ గా చెప్పేసావు బంగారం. కంగ్రాచులేషన్. 2 grams అయితే ఫిక్స్ మనకు. స్వప్న థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసి అలకనందా. సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే కాట్రవల్లి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. కా 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 టా టా రా కాట్రా. కాట్రా. వల్లి. మణి. కాట్రవల్లి. కటకమణి. కా కా ట్రా డా ట్రా తా వాలి. లి లి కాట్రవల్లి. ఏ చూడు. కా కా ట్రా తా వా లి లి కా తా కా వా కాట్రవల్లి. కటకవలి. ట్రవల్లి. ట్రా ట్రా కటకవలి. కాట్రవల్లి. సరిగ్గా చెప్పు. కా కా ట్రా డా ట్రా ట్రా ట్ర ట్ర తా ట్ర
టైం అప్. ఏమై ఉంటది అది? కథ కావాలి కథ కావని ఏముంటది అది? ఏమో కమిడియన్ అలీ గారు ఏమంటుంటారు ఎక్కువ? కాట్రవల్లి. కాట్రవల్లే. ఎనీవేస్ వచ్చేసారా అన్న? 2 గ్రాములు నీకు, 2 గ్రాములు మాకు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో సమీరా నీది అయిపోయింది. ఇప్పుడు ఆ హెడ్ ఫోన్స్ ని స్వప్నకి ఇచ్చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసే సమీరా. ఓకే, సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే అక్కుం బక్కుం. అక్కుం బక్కుం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కుం బక్కుం. అక్కుం బక్కుం. వైభవ్ జ్యువెలర్స్. వైభవ్. వలపు. వైభవ్. 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 జ్యువెలర్స్. జ్యువెలర్స్. సూర్యకాంతం అని చెప్పు. సూర్యకాంతం. చేద్దామా? సూర్యకాంతం. సూర్య. సూర్య. సూయ. సూర్య. సూర్య. కాంతం. కాంతం. సూర్యకాంతం. తీసేయ్. 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 వామ్మో, నువ్వు మామూలు డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ రీడర్, లిప్ రీడర్, లిప్స్ ఎన్సైక్లోపీడియా కాదు. అంటే ఈ మధ్య నా డబ్బింగ్ నేను చెప్పుకుంటున్నా కాబట్టి అలా అలవాటు. ఈ 2 గ్రామ్స్ ఫిక్స్ నీకైతే ప్రస్తుతానికి. సో సెకండ్ అది కూడా చెప్తావా లేదో చూద్దాం. రైట్. అలకనందన్ ఇక్కడికి వచ్చేసి ఓకే. సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే జామ చెట్టు కింద జానమ్మ. జామ చెట్టు కింద జానమ్మ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జామ చెట్టు. జామ. చాప. జామ. జామ. చాప. జా. చా. మా. పా. మా. మా. పా. మా. పా. మానే. బల్లి. మా. పా. మా. పా. మా. పా. జామ. జామ చెట్టు. మళ్ళీ చెప్పు. జా. చా. జా. షా. జా. షా. జా. ఫుల్ వర్డ్ చెప్పు. జామ చెట్టు. యాప చెట్టు. జామ చెట్టు. యాప చెట్టు. జామ చెట్టు. జామ చెట్టు. జామ చెట్టు. టైం అయిపోయింది. తలబడ తీయో. She was saying జామ చెట్టు కింద జానమ్మ ఖడియే. జామ అండి. చాప. చాప. జామ చెట్టు కింద జానమ్మ చెప్పలేకపోయావు కాబట్టి జామ చెట్టు స్వప్నమ్మ. వరకు చెప్పా. తా. ఓకే, సో పాప అలకనందా, సో నువ్వు ఇప్పుడు ఆడాలి కాబట్టి హెడ్ ఫోన్స్ నువ్వు పెట్టేసుకో. అండ్ సమీరా ఇక్కడికి వచ్చేసి. సో నేను నీకు ఇస్తున్న లైన్ ఆఫ్ వర్డ్ ఏంటంటే ఎర్ర ముక్కు. ఎర్ర ముక్కు. ఏ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర. ఎర్ర. టీకా. ఎర్ర. ముక్కు. ముగ్గు. ముక్కు. మొగుడు. ఎర్ర ముక్కు. తిక్క మొగుడు. మొగుడు అసలు ఏంటే? ఎర్ర ముక్కు. ఎర్ర ముక్కు. ఎర్ర. తిక్క. ఎర్ర. తిక్క. యా. రా. టా. కాదు. యా. ఎలా చెప్పాలి? హెడ్ ఫోన్స్ తీసే. మొగుడు కావాలా? మొగుడు కావాలా? ఎర్ర మొగుడు కావాలి. మొగుడు కావాలా? మంచి మొగుడు. ఎర్ర ముక్క. ఎర్ర ముక్కు. నాకు ముక్కు అంటే ముగ్గుడు అన్నట్టు. ముక్కు అంటే ముగ్గుడు అనిపించిందా నీకు? 2 గ్రాములు తప్పింది అంట. సో సప్న నువ్వు ఇక్కడికి వచ్చేసి అట్లీస్ట్ ఆ మిగతా 2 గ్రాములు వస్తాయో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సమీరా.
ఓకే సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే చిలిపి మొగుడు. ఎలాగో మొగుడు అని ఏడుస్తుంది కాబట్టి చిలిపి మొగుడు. ఇదిగో నువ్వు చెప్తున్నప్పుడు డాన్స్ బాగా చేస్తున్నావు కాబట్టి ఇలా డాన్స్ చేసుకుంటూ చెప్పాలి అది వర్డ్. పాపం ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది ఈ రెండు సైడ్స్ చేస్తుంది. ఓకే రెడీ. సో ఈ టైం స్టార్ట్స్ నౌ. చిలిపి మొగుడు విత్ డాన్సింగ్. చిలిపి మొగుడు. చిలిపి 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 చిప్లియా చిలిపి చిక్లి చమేలి చిలిపి స్లిప్పింగ్ స్లిప్పర్ చిలిపి 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 మొగుడు చిప్పింగ్ పాంగ్ చిలిపి మొగుడు చిలిపి మొగుడు చీమిడి ముక్కు దాతుడుద్దురా చిలిపి మొగుడు. వన్ వర్డ్ చెప్పు, వన్ వర్డ్. చిలిపి మొగుడు. చిలిపి మొగుడు. మొగురువా? చిలిపి మొగుడు. చిలిపి మొగుడు. చిలిపి మొగుడు. పర్ఫెక్ట్. అమ్మా మొత్తానికి మొగుడు ముగ్గు వచ్చినప్పుడేమో మొగుడు కావాలన్నావు, మొగుడు వచ్చినప్పుడేమో మొగురు అని అంటున్నావు. ఏంటో ఏమో అర్థం కావట్లేదు. సో 2 గ్రాములు బంగారం గెలిచేసుకున్నావు. 2 గ్రాములు మాకు వచ్చేసే అలకనందా. నీ నవ్వులే రత్నాలు, నీ మాటలే ముత్యాలు, పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు. ఓకే సో ఇంతటితో రౌండ్ నెంబర్ 3 కూడా పూర్తయిపోయింది. సో రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోయిన తర్వాత XXX డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ వెయిటింగ్ మీ ముగ్గురు కోసం. ఇప్పటివరకు ఆడిన రౌండ్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఈ ఎక్స్ట్రా 1 గ్రామ్ గోల్డ్ కేవలం ఒక ఫన్నీ టాస్క్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఫన్నీ టాస్క్ ఏంటో చూసేద్దాం. సో టాస్క్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ప్లీజ్. XXX డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారం గెలుచుకోవడానికి వీళ్ళకి నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే నాన్ స్టాప్ స్కిప్పింగ్. ఎవరైతే లాస్ట్ వరకు స్కిప్పింగ్ చేస్తూ అలాగా గట్టిగా నించుంటారో వాళ్ళకి మేము ఇచ్చేస్తాం 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. సో ఎవరు రాడ్లు వాళ్ళు తీసుకుపోండి అమ్మా. దా రెడీ 1 2 3 మ్యూజిక్. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు గోరువెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా తొలి ముద్దు చిందించెనే వీణ మీటిన తీరుగా ఒళ్ళు చల్లని హాయిగా బిగి కౌగిలందించెనే రతి రాగాలే శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే తనువంత వింత సంగీతమేదో స్టాప్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్ స్టాప్ గా అసలు ఒకటే ఫ్లో లో సూపర్ డూపర్ గా స్కిప్ చేసింది నాన్ అదర్ దెన్ స్వప్న. కంగ్రాచులేషన్స్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. థ్యాంక్ యూ. సో ఇంతటితో XXX డిటర్జెంట్ సోప్ వారి టాస్క్ కూడా అయిపోయింది. సో రౌండ్ నెంబర్ 4 లోకి మనం ఎంటర్ అయిపోవాలంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అండ్ 3 రౌండ్లు పూర్తయిపోయాక ఈ రోజు 5 గ్రాములు గెలుచుకుని రాజు గారికి అది ఆడబోతుంది. స్వప్న కంగ్రాచులేషన్స్. సో
పోయిన వారం నేను వీకెండ్ లక్షలకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాను 8.5 గ్రాముల బంగారం కోసం. అండ్ ఆ 8.5 గ్రాములు గెలుచుకున్న లక్కీ విన్నర్ ఎవరో కాదు. అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 8.5 గ్రాముల బంగారం. సో స్వప్న, రాజు గారి గది రూల్స్ ఆర్ చాలా సింపుల్. మీరు ముగ్గురు కలిసి ఆ డ్రాప్ బాక్స్ లో వదిలేసిన బంగారం టోటల్ గా 20. సో రాజుగారి గదిలో నేను ఆ డ్రాప్ బాక్స్ ని తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి వస్తాను. 1, 2, 3 ఏ డోర్ వెనక అన్న. 2 ఛాన్స్లు ఉంటాయి నీకు. ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేసావు అనుకో, టోటల్ గా 20 గ్రాముల బంగారం నీకు ఇచ్చేస్తాం. ఫస్ట్ ఛాన్స్ లో చెప్పలేకపోయి సెకండ్ ఛాన్స్ లో కనుక నువ్వు చెప్తే 10 గ్రాముల బంగారం ఇస్తాం. అప్పటికీ చెప్పలేకపోతే ఆ 20 గ్రాములు మా వీకెండ్ లక్ష్మిలోకి వెళ్ళిపోతుంది. నా 5 గ్రాములు అయితే ఎట్టుపోవు కదా. అవి ఎట్టుపోవు, అవి నీకే ఫిక్స్, వాళ్ళకి ఆ 2, 3 కూడా ఫిక్స్. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది లక్కుంటే లక్ష్మి నీదే. రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను స్వప్న. సో ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ తో నేను వెళ్ళిపోతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టాటా బాయ్. ఓకే, సో నేను ఆ డ్రాప్ బాక్స్ లోని 20 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ని లోపల పెట్టేసి వచ్చేసాను సక్సెస్ఫుల్లీ. సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ యువర్ లక్ టుడే స్వప్న. నీకు నిజంగానే రాసి పెట్టుందా డ్రాప్ బాక్స్ లోని 20 గ్రాముల బంగారం? బికాస్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఏమి పనికిరావు. జస్ట్ ఆన్ లక్ ఫ్యాక్టర్ 1, 2, 3 3 ఆప్షన్స్. ఆ 3 ఆప్షన్స్ లో ఎక్కడ పెట్టుంటానో, ఎక్కడ ఉంటుంది ఆలోచించి చెప్పేసాయి. టేక్ యూ టైమ్, థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో హోప్ ఇనఫ్ టైం. సో రాజుగారి గది నెంబర్ 1, 2, 3 ఏ గది వెనకాల ఉంది ఆ డ్రాప్ బాక్స్? ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేస్తే 20 గ్రామ్స్, చెప్పలేకపోతే 10 గ్రామ్స్ మైనస్ అయిపోతుంది. సో చెప్పమ్మా చిలకమ్మా, ఎక్కడుందమ్మా? మంచి శ్రీముఖి కదా. కాదు, మంచమ్మాయివి కదా. మంచమ్మాయివి కదా. ఎవరన్నారు? నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అని ఎవరన్నారు చెప్పు. అమ్మాయి కాదా? అదే మంచిగా సైట్ వేసుకోవచ్చు నేను నీకు. సైట్లు వేయవుగా. అయ్యనా సైట్ రాసిస్తా అంటే సైట్ అయిపోతే ఏం చేస్తాను కానీ. మన ముగ్గురు ఉన్నాం కదా, 3 చెప్పు. మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి బేసపోనా. యాక్చువల్లీ నా లక్కీ నెంబర్ 3. నా డేట్ ఆఫ్ బర్త్ అది కౌంట్ చేసుకున్నా 3 వస్తుంది. ఇక్కడ అందమైన అమ్మాయిలు కూడా 3 ఉన్నారు. అంటే ఏంజల్ నువ్వు ఉన్నావు అనుకో, అమ్మాయిలు అందమైన అమ్మాయిలు అనే అన్నాను. ఇంతమంది 3 అమ్మాయిలకి లైన్ వేయడానికి ఒక బ్యూటిఫుల్ అబ్బాయి లాంటి అమ్మాయి ఇక్కడ ఉంది కాబట్టి 3 ఫిక్సా? ఓకే, సో 3 ఫిక్స్ అని అంటుంది కాబట్టి ఫ్రీజ్ చేసేనా? ఓకే, సో 3ని ఫ్రీజ్ చేసేస్తున్నాము. సో లెట్స్ ఓపెన్ రాజు గారి గది నంబర్ 3. ఇందాక నుంచి తన గదిలోకి ఎందుకు తీసుకెళ్ళాను తెలుసా? అందుకే. అర్థమైందిగా? అమ్మా నేను రాలేదు, మంచిదైంది. ఎందుకు? ఇప్పుడు కలుపుకునేదాన్ని కాదు కదా. అదేం లేదు, బట్ 3 చాలా బాగా ఆడారు. సో ముందుగా డార్లింగ్, నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు వచ్చి ఆడినందుకు? అంటే నువ్వు ఉన్నావు కదా ఇంత దగ్గరగా, చాలా బాగుంది. చాలా బాగుందా అనిపిస్తుంది? చూసే వాళ్ళకి మాత్రం అసలు బాలేదే. అలకనందా అమ్మా, హారిక అలిగావా చిట్టి చిలకమ్మ? కొంచెం అలిగాను. ఎందుకమ్మా? మీ అందరినీ మిస్ అవుతున్నాను కదా. ఎందుకు మిస్ అవుతున్నావు? షో అయిపోయింది కదా, కదా. వద్దు వద్దు,
అర్జెంట్ గా మనం లంచ్ పోదాం, లంచ్ తర్వాత డిన్నర్ పోదాం, డిన్నర్ పోయిన తర్వాత రాత్రి ఒకటే దగ్గర ఇంట్లో- పడుకుందాం ఒకే దగ్గర ఉందా ఒకటే ఇంట్లో రైట్ అవుట్ చేసి పొద్దున్నే లేచి కరెక్ట్ గా నేను గోల్డ్ రష్ షర్ట్ కి వచ్చేసేటప్పుడు మీరు మీ షూటింగ్స్ కి వెళ్ళిపోండి, ఓకేనా? సో నీకు ఎలా అనిపిస్తుంది విన్నర్ ఆఫ్ ద షో టుడే స్వప్న? సూపర్ సూపర్. సో 25 గ్రాముల బంగారం ఏం చేస్తావు దాంతో? మా మమ్మీకి ఇస్తా. మీ మమ్మీకి ఇస్తావా? వెరీ గుడ్ గర్ల్ అన్నమాట. సో చూసారు కదా మా సెలబ్రిటీలు ఈ రోజు మండేతో ఇంత హంగామా స్టార్ట్ చేస్తే రేపు ఎల్లుండి ఇలా 5 రోజులు ఎవరు వస్తారు, ఇంకెంత హంగామా క్రియేట్ చేస్తారు చూడాలంటే ప్రతి రోజు మిస్ అవ్వకుండా మీరు చూడాల్సిన ప్రోగ్రామ్ ది సేమ్ టైం కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డీర్ మిన్పగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. బై ఎవ్రీబడీ.